ఆఫీస్ స్కీమ్స్ 100% సేఫ్. సో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో పెట్టుబడి పెడదామని అందరూ అనుకుంటారు. కానీ చాలా మందికి ఏ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ బెటర్ అనేది తెలీదు. అసలు అందులో ఎన్ని స్కీమ్స్ ఉంటాయని చాలా మందికి తెలీదు. అయితే ఇప్పుడు మనం ఏ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ బెటరో, అందులో ఎన్ని స్కీమ్స్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మొత్తం 9 ఉంటాయి. అందులో ఒక్కో స్కీమ్కి ఒక్కో పర్పస్ ఉంటుంది. అయితే కొన్ని స్కీమ్స్కి 4% వడ్డీ ఉంటుంది, ఇంకా కొన్ని స్కీమ్స్కి 8.2% వడ్డీ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ముందుగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒక్కసారి మాత్రమే ఖాతాని ఓపెన్ చేసి ఒక్కసారి మాత్రమే మన డబ్బులు డిపాజిట్ చేయాలి. ప్రతి మంత్ కొంచెం కొంచెంగా చేస్తాను అంటే అవ్వదు. ఇది ఎవరి దగ్గర అంటే ఆల్రెడీ లంసంగా మనీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 5 లక్షల మనీ ఉంది అనుకుంటే ఈ 5 లక్షలు మీకు 5 ఏళ్ల తర్వాత కావాలి. ఇప్పుడైతే ప్రజెంట్ మీకు ఈ 5 లక్షలు అవసరం లేదు, ఎందుకంటే మీరు 5 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. 5 ఏళ్ల వరకు సేఫ్గా దాచుకుందాం అనుకుంటున్నారు. ఇలా దాచుకుంటూనే 5 సంవత్సరాల పాటు దాచుకుంటూనే ఎక్కువ వడ్డీ మీకు జనరేట్ కావాలి అనుకుంటున్నారు. పైగా సెక్షన్ 80C వర్తించాలి, ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ కావాలి అనుకుంటున్నారు. అప్పుడు మీకు ఈ స్కీమ్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కీమ్లో మినిమం 1000 రూపాయలు, మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వడ్డీ చూసుకున్నట్లయితే 7.7%, అలాగే సెక్షన్ 80C వర్తిస్తుంది, అలాగే టెన్యూర్ 5 years. ఒక్కసారి మీరు మీ ఖాతాని ఓపెన్ చేసి మీ డబ్బుని డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల పాటు మీ డబ్బు సేఫ్గా ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో. 5 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకు ఇస్తారన్నమాట. దీంట్లో ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు 5 లక్షలు డిపాజిట్ చేస్తే 2,24,516 రూపాయల వడ్డీ. సో అసలు ప్లస్ వడ్డీ వస్తుందన్నమాట. 5 years తర్వాత మీకు 7,24,516 రూపాయలు వస్తుందన్నమాట. అంటే అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి 7,24,000 మనకైతే వస్తుంది. సో ఇంకోసారి ఈ స్కీమ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది ప్రభుత్వ హామీతో కూడిన పథకం కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ స్కీమ్ 5 ఏళ్ల పాటు ఉంటుంది. అలాగే 1000 రూపాయల నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు. మరియు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే NACని తాకట్టు పెట్టి బ్యాంకు నుండి రుణం పొందే అవకాశం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.